హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 2 సంఘటనలు చాలా బాధాకరమైనవి. మన చుట్టూ తిరిగే మనుషుల్లో ఎలాంటి సైకోలున్నారో, వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ప్రపంచం అంటే ఏంటో తెలియని పసిపిల్లలను ఎంత దారుణంగా చంపారో వింటే గుండె తరుక్కుపోతుంది. కరెక్ట్‌గా ఒకే రోజు కేరళలో మరియు యూపీలో జరిగిన ఈ 2 ఘటనలలో ఒక కామన్ పాయింట్ అయితే ఉంది. ఆ తల్లుల మీద కన్నేసిన సైకోలు వాళ్ళ పిల్లలను అడ్డు తొలగించుకోవాలని చూశారు. లేట్ చేయకుండా అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ కేస్ గురించి చూసినట్లయితే కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే తెగ వైరల్ అయింది. కేరళకు చెందిన అఖిల అనే 24 ఏళ్ల మహిళ తన 18 నెలల బాబును ఒడిలో కూర్చోబెట్టుకొని నవ్వుతూ కనిపించింది. షాకింగ్ విషయం ఏంటంటే ఆ చిన్నారి 2 చేతులకు ప్లాస్టర్‌లయితే వేసుంది. వీడియో తీస్తున్న యూట్యూబర్ అడిగితే సైకిల్ మీద నుంచి కింద పడిపోయి చేతులు ఇరిగాయి అని ఆ తల్లి క్యాజువల్‌గా అయితే చెప్పింది. చాలా మంది ఆ మాటలు నమ్మేశారు. కానీ ఆ వీడియో వచ్చిన 2 వారాలకే అంటే మే 29న ఆ బాబు చనిపోయాడు. అసలేం జరిగిందంటే అఖిల లివ్ ఇన్ పార్ట్నర్ అయిన ఆస్కర్ అనే 31 ఏళ్ల సైకోగాడు బాబుకి అన్నం గొంతులో ఇరుక్కుపోయిందని అబద్ధం చెప్పి హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాడు. సో పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసి డాక్టర్లు, పోలీసులైతే షాక్ అయ్యారు. ఆ పసివాడి ఒంటి మీద 51 గాయాలు, సిగరెట్ వాతలైతే ఉన్నాయి. తలను డైరెక్ట్‌గా గోడకేసి కొట్టడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి బాబు చనిపోయాడంట. సైకిల్ మీద నుంచి పడడం అనేది అబద్ధం. ఆ సైకోగాడు బాబు చేతుల మీద కాళ్ళతో తోకడం వల్ల చేతులు విరిగాయని తెలిసింది. ఇంత జరుగుతున్నా ఆ కన్న తల్లి వాడిని ఆపలేదు. కనీసం పోలీసులకు కంప్లెయింట్ గూడా చేయలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే అస్కర్ ఒక పక్కా క్రిమినల్ అని తేలింది. 2022లో తన మొదటి భార్యను చిత్రహింసలు పెట్టి దాదాపు సంవత్సరం పాటు కోమాలోకైతే పంపాడు. ఇక అఖిల మొదటి భర్త అంటే బాబుకి సొంత తండ్రి ఆయనైతే ముందే చనిపోయారు. అప్పటినుంచి ఈ యష్కర్‌తో కలిసైతే ఉంటుంది. బాబు శరీరం మీద గాయాలు చూసిన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ముందుగానే పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చారు. అప్పట్లో వాళ్ళైతే పట్టించుకోలేదు. అప్పుడే యాక్షన్ తీసుకొనుంటే ఆ బాబు బతికి ఉండేవాడు. బాబు చనిపోయాక సాక్ష్యాలు చెరిపేయాలని చూసిన ఆ ఇద్దరిని పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఇప్పుడు రెండో కేసు గురించి చూద్దాం. కేరళలో బాబు చనిపోయిన మే 29వ తారీఖునే యూపీలోని ఫిరోజాబాద్‌లో మరో దారుణం జరిగింది. రతీదేవి అనే మహిళకు సుమిత్ అనే వాడితో పెళ్లయింది. కానీ భర్త ఆమెను క్యారెక్టర్‌ను అనుమానిస్తూ పుట్టిన బాబు తన వాడి కాదని డీఎన్ఏ టెస్ట్ చేయాలని అయితే అంటున్నాడు. ఆ టార్చర్ భరించలేక ఆమె పుట్టింటికైతే వచ్చేసింది. అది కూడా 18 నెలల కొడుకుని ఆరవ్‌ని తీసుకొని. ఇక్కడే సుమిత్ కజిన్ అయిన జితేందర్ ఎంటర్ అయ్యాడు. నేను మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తానని దగ్గరయ్యాడు. అంతేకాకుండా రతి మీద లవ్ అయితే పెంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రతిని అడిగాడు నన్ను పెళ్లి చేసుకో అని. కానీ ఆమె నాకు నా బాబున్నాడు పెళ్లి లాంటివి వద్దు అని డైరెక్ట్‌గా అయితే రిజెక్ట్ చేసింది. బాబు అడ్డు లేకపోతే ఆమె తనకు దక్కుతుందని ఆ సైకో అయితే ఫిక్స్ అయ్యాడు. మే 29న రతి ఒక పని మీద బయటకు వెళ్తున్నప్పుడు విరాజ్ ఎదురుపడ్డాడు. వరుసకు మరిది కదా అని నమ్మితే బాబుకు చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్ళాడు. దగ్గరలోనే ఎవరూ లేని చోట ఆ 18 నెలల పసికందుని నేలకేసి 8 సార్లు దారుణంగా కొట్టి చంపేశాడు. ఇదంతా సీసీటీవీలో క్లియర్‌గా రికార్డ్ అయింది. పారిపోవాలని చూసి పోలీసుల మీదే ఫైర్ చేసిన వాడిని పోలీసులైతే ఎన్‌కౌంటర్ చేయబోయి కాళ్ళ మీదైతే కాల్చి అరెస్ట్ చేశారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే బాబు చనిపోయిన విషయం భర్త సుమిత్‌కి చెప్తే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఆమెనైతే బెదిరించాడు. ఈ మర్డర్‌లో భర్త ఫ్యామిలీ హస్తం కూడా ఉందని పోలీసులు సీరియస్‌గా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ 2 ఘటనలు చూసాక సొసైటీలో మనం కొన్ని విషయాలైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ టాక్సిక్ రిలేషన్. ఎవరైనా సరే మన బౌండరీస్‌ని క్రాస్ చేస్తే వెంటనే వాళ్ళనైతే దూరం పెట్టాలి. కేరళ కేసులో వాడు పక్కా క్రిమినల్ అని తెలిసి కూడా ఆ తల్లయితే వాడిని దూరం పెట్టలేదు. సెకండ్ పిల్లల మీద అబ్యూజ్. పిల్లల ఒంటి మీద గాయాలు గాని, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు గాని కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. చిన్న అనుమానం వచ్చినా పోలీసులకైతే కంప్లెయింట్ చేయాలి. థర్డ్ వన్ సేవియర్ సిండ్రోమిన్. ఫ్యామిలీ గొడవల్లోకి హీరోలాగా వచ్చి హెల్ప్ చేస్తాననే వాళ్ళని అసలు వాళ్ళ బుద్ధేంటో గమనించాలి. యూపీ కేసులో అదే జరిగింది. ఫోర్త్ వన్ గుడ్డి నమ్మకం వద్దు. మన పిల్లల సేఫ్టీ విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సొంత బంధువులైనా సరే పిల్లల చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ సేఫ్‌గా ఉందో లేదో ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ అలర్ట్ అవ్వాలి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. క్రైమ్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి అవేర్‌నెస్ చాలా అవసరం. కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్ యూ. స్టే సేఫ్.